యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. అమ్మవారు చేతిలో ఒక చిలుకతో, అక్షమాలతో, చక్కనైన పుస్తకంతో వీణని స్వయంగా అలా ఉంచి ఆ వీణా నాదాన్ని చేస్తున్నటువంటి రూపంతో మనకి గోచరిస్తున్నారు. తెల్లనైనటువంటి హంసని వాహనంగా చేసుకుని ఆ పద్మం ఏదైతే కనిపిస్తుందో స్వచ్ఛమైనటువంటి పద్మం, ఆ పద్మాన్ని ఆ పక్కగా ఉంచుకుని శుద్ధ స్ఫటిక రూపంలో గోచరిస్తూ చిరునవ్వు నవ్వుతూ అలరిస్తోంది. ఏ తల్లి తెల్లని వస్త్రాలని మాత్రమే ధరిస్తుందో, ఏ తల్లి తెల్లని పుష్పాలని మాత్రమే తన యొక్క కొప్పులో అలా తురుముకుని కనిపిస్తుందో, ఏ తల్లి తెల్లని రంగులో ఉన్న వీణని మాత్రమే ధరిస్తుందో, ఏ తల్లి తెల్లని పలువరస కనిపించేలా స్వచ్ఛంగా నవ్వుని మన మీదికి అలా చిలకరిస్తూ చూస్తుందో, అటువంటి తెల్లని తనాన్ని ఇష్టపడేటటువంటి తల్లి బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. బ్రహ్మ అయినా సరే సరస్వతిని పూజించందే సృష్టిక్రమాన్ని చేయలేడు. ఏ అచ్యుతుడైన విష్ణువు ఉన్నాడో ఆయన లోకాన్ని రక్షించాలి అంటే అమ్మ అనుగ్రహాన్ని పొందాల్సిందే. ఏ శంకరుడు సర్వజ్ఞుడని పిలువబడుతున్నాడో ఆయన కూడా సరస్వతి ఆరాధనని చేయవలసిందే. ఇంకా మిగిలినటువంటి దేవతలందరూ కూడా సరస్వతిని అంటే సరస్వతి ఆరాధనని కానీ చేయని పక్షంలో తమ విధి ఉక్త కార్యక్రమాలలో ఏమాత్రం మేధావితనాన్ని ప్రదర్శించలేరు, ఏ పనిని చేయడానికి సమర్థులు కారు. కాబట్టి అందరూ కూడా సరస్వతి దగ్గర పూర్తిగా ప్రార్థనని చేసి తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రసిద్ధిని పొందినటువంటి వారే. అందుకే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. విద్య అంటే మనం చదువుకునేటటువంటి చదువులని అర్థం కాదు. చక్కగా పక్కని అలా వేయడం అనేది ఒక విద్య. విద్య అంటే కళ అని అర్థం. 14 కళలు, 64 కళలు అంటారు. ఓ బంగారాన్ని చక్కని నగగా చెక్కడం అదొక కళ. ఒకరిని మెప్పించే విధంగా మాట్లాడడం, నొప్పించకుండా ఉండేలా మాట్లాడడం అదొక కళ. ఇంద్రజాల విద్యని ప్రదర్శించడం అదొక కళ. ఇలా ఏ కళలైతే లోకంలో ఉన్నాయో అలాంటి 64 కళలకి అధిష్టాత్రి ఆవిడ. విద్యా ఆరంభం కరిష్యామి. ఏ వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఇతరమైనటువంటి పని ఏది చేయబోయినా కనిపిస్తూ ఉన్నటువంటి అమ్మని ప్రార్థించినట్టయితే తప్పక ఆ తల్లి అనుగ్రహించి ఆ విద్యలో నిష్ణాతురాలు అయ్యేటటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది. చేతిలో ఉండేటటువంటి చిలుక నేను చెప్పే మాటని 2 మార్లు విను అని సూచిస్తుంది. చేతిలో ఉండే అక్షమాల ఆ విన్నటువంటి దాన్ని జాగ్రత్తగా బుద్ధిలో మననం చేసుకుంటూ ఉండు అని తెలియచేస్తుంది. మరో చేతిలో ఉండేటటువంటి పుస్తకం నేను చెప్పడం, నువ్వు మననం చేయడంతో పాటు ఇంకా గ్రంథాల్లో ఏముందో దాన్ని ఒకసారి తెలుసుకో అని తెలియచేస్తుంది. సంగీతానికి సంబంధించిన ఆరోహణ అవరోహణ క్రమాలని కానీ ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రతి మాటని కూడా సంగీతాత్మకంగా పలికించేటటువంటి తనంతో పాటు ఎదుటి వాళ్ళని ఆకర్షించగలిగిన గుణం కూడా నీకు లభిస్తుందని, సంగీత సాహిత్య విధానాలు 2 నీలో సంసిద్ధంగా ఉన్నాయని ఈ విశేషాన్ని తెలియజేస్తూ అనుగ్రహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆరాధించడానికి నువ్వు సమకట్టి ఉండు, నువ్వు ఆరాధించడానికి సిద్ధపడితే అనుగ్రహించడానికి నేను ఎప్పుడో సిద్ధంగా ఉన్నానని తెలియచేస్తూ దర్శనమిస్తోంది అమ్మ. తెల్లనైన వస్త్రాలలో తెల్లనైనటువంటి స్వచ్ఛమైన నవ్వుతో సరస్వతీదేవి.